Greetings and beloved family members. My hearty congratulations to Sampanand and Shyam sir. I am very proud for all the police people. They are the real heroes of today's citizen. And even myself, my childhood memories were completely from the police lines. Past 30 to 35 years, I completely spent my life, my childhood, everything in police quarters. A small concern to the retired Sampath uncle and Shyam sir, kindly inspire the youth to come with the innovative ideas and let their futures, let more students or more youth to join in NDA, police, army, because nowadays generations, most of the children want to join in software companies. So a small concern, kindly motivate the children, motivate the future generation to kindly come up with their special ideas, innovative ideas and new technologies. That is my concern, a small concern, kindly go to the colleges so that nowadays you may see a lot of crimes going around us. So kindly inspire the youth, kindly spend few time with the present generation and motivate them and spend, this is the time where you have ample time to spend time with God. First of all, we thank God for giving us this wonderful service. We have done, it is only done by God. The blessings, the showering, the blessings on your families, the hurdles behind this is a lot which we can't express it. Thank you Sampath sir and thank you Shyam sir. Hearty congratulations for your best future and spend more time with your families which even we missed it. But we are very proud to say that we are the children of you, still now. Very good evening all of you. ఈనాటి పదవి విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథులైనటువంటి అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్, సంపత్ గారు, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, బెటాలియన్ సిబ్బంది, అధికారులు, ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం. ఈ యొక్క సందర్భంగా మీరందరూ కూడా మాట్లాడినటువంటి, వ్యక్తపరిచినటువంటి అభిప్రాయాలను కనుక నేను పరిగణనలో తీసుకున్నప్పుడు నాకేమనిపించిందంటే ఇది పదవీ విరమణ కార్యక్రమం లాగా లేదు, ఇది కౌన్సిలింగ్ అండ్ ట్రైనింగ్ క్లాస్ లాగా నాకు అనిపించింది. శ్యామ్ సుందర్ ఒక ట్రైనింగ్ మాడ్యూల్లో క్లాస్ ఏ రకంగా తీసుకుంటాడో ఆ రకంగా తీసుకొని మళ్ళీ లాస్ట్లో కూడా సౌదాన్ని చెప్తాడని నేను అనుకున్నా. సంపత్ కొంచెం ఎమోషనల్ అయ్యాడు. బట్ ఎనీహౌ ఈ యొక్క కార్యక్రమం ఎందుకంటే 4 దశాబ్దాల పాటు ఈ యొక్క పోలీసు జీవితంలో వాళ్ళు ఎన్నో ఒడిదుడుకులకు లోనై ఎన్నో ఒత్తిళ్లను తట్టుకుంటూ ఈ స్థాయి దాకా వచ్చి నిజంగా ఇంత ఆరోగ్యకరంగా పదవీ విరమణ చేస్తున్నందుకు ముందుగా శ్యామ్ సుందర్ మరియు సంపత్కి ఇద్దరికి కూడా నా యొక్క అభినందనలు. మరి ఈ యొక్క ఆరోగ్యం అంటే కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యం కూడా దీంట్లో చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ యొక్క మానసికంగా శారీరకంగా కూడా ఇంత ఫిట్గా వాళ్ళు ఉండి ఇవాళ వచ్చారు అని అంటే వాళ్ళ శ్రీమంతులు ఇద్దరు కూడా వాళ్ళను తీర్చిదిద్దుకున్నటువంటి విధానం కూడా నేను ఎంతో అభినందిస్తున్నాను. ఇకపోతే ఈ యొక్క కార్యక్రమంలో మనవరాళ్ళ దగ్గర నుంచి, అల్లుళ్ళ దగ్గర నుంచి, కూతుళ్ళ దగ్గర నుంచి, ఎక్కడో న్యూజిలాండ్ నుంచి వాయిస్ మెసేజ్ పంపించినటువంటి వాళ్ళ కుమారుల దగ్గర నుంచి ఇలా ఎంతో ఆహ్లాదకరంగా మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు
బెటాలియన్లో నేను ఎన్నోసార్లు ఎంతో మందికి ఈ యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్స్ చూశాను, కానీ బట్ టుడే దిస్ ఇస్ ద ఫస్ట్ మీటింగ్, ఫస్ట్ ప్రోగ్రామ్ ఇంత చక్కగా నిర్వహించుకున్నారని చెప్పేసి నేను చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. అందులో పోలీస్ ఫ్యామిలీస్, శ్యామ్ సుందర్ గారి అన్నగారు దేవదానం గారు చెప్పినట్టు, అంటే దాదాపుగా వారు ఎప్పుడో మిలిటరీ నుంచి, పోలీస్ ఫ్యామిలీస్ నుంచి, అట్లాగే సంపత్ గారు ఇదే బెటాలియన్లో ఉండి, వాళ్ళ మిస్సెస్ కూడా ఇదే బెటాలియన్లో ఉండి, ఇక్కడే ఉండి, అంటే మనందరికంటే ముందుగానే వాళ్ళు పోలీస్ జీవితాన్ని, పోలీసు యొక్క ఉద్యోగాన్ని, పోలీసు యొక్క ప్యారల్స్ అంతా కూడా వాళ్ళు ఆకలింపు చేసుకున్నారు. దానికి తగ్గట్టుగా పిల్లలు కూడా చాలా చక్కగా అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. వాళ్ళు ఇవాళ వాళ్ళ పిల్లలు కూడా ఎంతో గ్రాటిట్యూడ్, ఎంతో ప్రేమతో, ఎంతో అభిమానంతో వాళ్ళ యొక్క భావావేశాన్ని అంతా కూడా పంచుకున్నారు. అంటే ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇక్కడ ఇంకొకటి గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, దీని అంతటికీ కారణం ఇద్దరు కూడా చెప్పిన మాటల్లో ఇదంతా కూడా సాధ్యపడింది అంటే తల్లిదండ్రులు, భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఉంది అని చెప్పడం వల్ల ఇది నిజంగా అద్భుతమైనటువంటి సంఘటన. ఇకపోతే ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ మీరు ఎంతో సంతోషకరమైనటువంటి ఈ యొక్క ఆహ్లాదకరమైనటువంటి సాయంకాలం సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ బెటాలియన్లో ఎందుకంటే నిర్వహించుకుంటున్నారు. అదేవిధంగా అంటే ఉద్యోగ జీవితం ప్రారంభమైనటువంటి మరుసటి రోజు నుంచే మనకు రిటైర్మెంట్ డే ఆఫ్ రిటైర్మెంట్ లైఫ్ ఇప్పుడు ఉంది అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈ యొక్క 61 సంవత్సరాల పోలీసు ఉద్యోగ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, అంటే శ్యామ్ సుందర్ ఇంటెలిజెన్స్ లో పనిచేశాడు, పోలీస్ అకాడమీలో పనిచేశాడు. అలాగే బెటాలియన్లో ఉన్నప్పుడు నేను 1991లో I was inducted into the police department as a reserve sub inspector. My first posting as a reserve sub inspector at 1st battalion only in the year 1991 నేను వచ్చాను. అప్పుడు శ్యామ్ సుందర్ అండ్ సంపత్ దే ఆర్ అట్ పోలీస్ కానిస్టేబుల్స్ ఇన్ అదర్ కంపెనీస్. వాళ్ళని చూస్తూ ఉండేవాడిని తప్ప డైరెక్ట్ గా నా దగ్గర పని చేయలేదు. బట్ ఎనీహౌ క్యాంటీన్ ఇన్ఛార్జ్ అంటారు. సో ఎనీహౌ లైక్ వెరీ స్వీట్స్, అంటే మనకు అప్పచెప్పినటువంటి బాధ్యత ఏదైనా ఉన్నప్పుడు దాన్ని నెరవేర్చే విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా, ఎందుకంటే డిపార్ట్మెంట్ లో ఎలా ఉంటుందంటే మనం ఎంత మంచి చేశామనేది ఇట్ వోంట్ కమ్ ఇన్ టు అకౌంట్, బట్ ఏ సింగిల్ మిస్టేక్ ఈస్ డిఫైన్ యువర్ క్యాలిబర్ అండ్ కెపాసిటీ. అలాంటి సింగిల్ మిస్టేక్ కూడా లేకుండా ఈ యొక్క 4 దశాబ్దాల యొక్క పోలీస్ జీవితాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నటువంటి శ్యామ్ అండ్ సంపత్లను నేను ఎంతో అభినందిస్తున్నాను. సంపత్ అంటేనే పేరులోనే ఉన్నది సంపత్తి. సంపత్తి అంటే ధనం, ధనం అంటే శక్తి. అలాగే శ్యామ్ ఈజ్ నాట్ శ్యామ్, ఈజ్ ద శ్యామ్. శ్యామ్ మీన్స్ ఫేమస్. లైక్ ఆయన ట్రైనింగ్ లో ఈజ్ వెరీ ఫేమస్ అండ్ కండక్టింగ్ ఆఫ్ వేరియస్ సెరమోనియల్ అకేషన్స్. ఎక్కడైనా సరే ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి సెరమోనియల్ అకేషన్ వచ్చినా, ఏది జరిగినా కూడా దాన్ని ఆర్గనైజ్ చేయాలంటే ఫస్ట్ బెటాలియన్లో నుంచి కాదు. వెన్ ఐ వాజ్ కమాండెంట్ ఎట్ కోటాపూర్ 8th బెటాలియన్ ఉన్నప్పుడు కూడా మా దగ్గర అదే ర్యాంక్ లో పనిచేసే ఆఫీసర్స్ ఉన్నా కూడా ఐ యూస్ టు కాల్ శ్యామ్ ని పిలవండి అని చెప్పేవాళ్ళు. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ దట్. సో ఈ విధంగా అంటే మన యొక్క అవసరం ఈ వ్యవస్థకి ఎంత ఎక్కువగా ఉంది, మనం ఈ వ్యవస్థలో ఎంత ఎక్కువగా ఉపయోగపడగలుగుతాం అన్నటువంటి విధంగా వాళ్ళని వాళ్ళు తీసుకున్నటువంటి తీరు, ఆ పద్ధతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి కొత్త తరానికి చాలా అవసరం. ఎందుకంటే వీళ్ళు నిజంగా ఈ 4 దశాబ్దాల పాటు యొక్క బెటాలియన్స్ లో వాళ్ళ యొక్క వృత్తి జీవితాన్ని గడిపినటువంటి తీరు ఇవాళ కొత్తగా రిక్రూట్ కాబడినటువంటి సిబ్బందికి ఒక నిజమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక పాఠాలుగా చెప్పవచ్చని నేను భావిస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా మీ యొక్క రిటైర్మెంట్ లైఫ్, ఎందుకంటే దెర్ ఇస్ నో ఫైనాన్షియల్ బర్డన్స్ ఆర్ అదర్. పదవీ విరమణ చేయు కార్యక్రమానికి చేసినటువంటి మన ప్రోగ్రామ్ కమాండ్ శ్రీయుత గౌరవనీయులు డైనమిక్ కమాండ్ సాబ్కి పోలీస్ సాబ్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత భావంతో నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా అడిషనల్ కమాండ్ సాబ్ మరి గౌరవనీయులు డైనమిక్ ఇంటెలిజెన్స్ లో ఆర్మీ
ముత్యముగా పనిచేసినటువంటి శ్రీ కేఎల్ సింగ్ సార్కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా ముందున్నటువంటి గ్రీన్ కమాండ్స్ అయినటువంటి ఏసీ సార్లకు, అనగా అపాయ సార్కి, ప్రసాద్ సార్కి, భాస్కర్ సార్కి, నా కుమారుడైనటువంటి విద్యాసాగర్ అసిస్టెంట్ కుమార్ సార్ గారికి, అదేవిధంగా జాబర్ సార్కి, రిమైనింగ్ ఆర్ఐ సార్లకు, మరియు పీడబ్ల్యూ సార్ అందరికీ పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆర్సీ, ఏఆర్సీ, ఎగ్జామినేషన్ కాలేజ్ ఆఫీసర్ అందరికీ నా పదవి విరమణ సందర్భంగా మీ అందరికీ రాష్ట్ర నమస్కారం తెలియజేస్తున్నాను. Respected Commandant, Assistant Commandant and other dignitaries, officers, good evening to one and all. I am Sampath, John Sampath's aunt. On behalf of him, I have to speak a few words. I will not take much time, but it's a long journey. Sampath has given 41 years of his life of service to the police. It's not a small journey. I know it's a long, long time. As I've seen him from the youth, he's very dedicated, oriented and work alcoholic, punctual, honest and humble also. Not only in the service maybe, but outside also in the community of the church also. He's very good and friendly and humble to every one of us. So, at this retirement after 41 years, he had many ups and downs in his life, I know that, but God has helped him in every way and prosperity, and he has given him lot of prosperity and courage. And especially, I would like to salute every one of the police officers here and everyone for the work that you are dedicating. Because of you, we citizens are safe and protected. So I would like to salute every one of you on this day of retirement. I would like to congratulate John Sampath on his retirement and wish him all the good days in his life and good health. And also Mr. Sam Sundar, also who is getting retired. I wish you all the best, sir, and also good health to your family and everyone. Thank you one and all. Good evening, Commander and the officers present here, and my dad's company people and all the colleagues who have come here. Thank you so much for coming. And it's a retirement. It's very sad. And putting retirement, it's an emotional one. I know. It's 42 years. There's a 10 days left. And that's going to be 42 years of service in police. That's very great. And we're proud of that. We have a lot of memories. The sweetest memory I have is when we were small, we used to have in the cinema theater, we used to have programs where children were encouraged to do the performance. That I used to dance. And that is the sweetest memory I have. And I remember the first house we lived is block 80 and the door number is 795. And that will always be asked me. And then we shifted to Hilltop Quarters. And it's very, though it's small, we really love, we have many memories from this old house. And it's near to the ground and all. We used to play the trains or which you were, we used to have our playtime over there. And from there, now which we shifted to Hilltop Quarters, the sweetest one, we have a place that is Water Bridge. They built it recently and that is very beautiful. And I definitely miss that place. And will definitely miss this whole place. Because the place in the here, the families, and everybody here has like a family. And they're very good. Even wherever you go, the canteen, this canteen, army canteen, everything, wherever we go, people do remember us. And that is what that is due to my dad's dedication for his work here. That everybody remember him. If whenever we go, they say, oh, Miss Sampath Gargal daughter,
proud and I'm proud of it. Congratulations, Dad, for you're getting retired, and now it's that you're gonna be full time with us 24/7. It's so proud that you managed both your work and also the family. The functions you never missed, you just managed both. You attended your duties on time. That is what we learned from you. To be punctual, be on time. When your dad's duties at 8, he always comes at 7. He just leaves the house. I wonder what does he do coming so early to the job. So early, and that is very much punctual for his duty. And that is what even we all receive from him. We are very punctual and we are proud of him. And thank you so much for everyone coming here and giving your blessings. And Uncle, you are also getting retired. I come with my dad. And I congratulate you for your service in this police. And now you're going to enjoy your time fully with your family members. Thank you so much. All the very best for the upcoming days. Wish you a prosperity and a good health. And you both have done a very great job for giving this amazing service to the society. And I'm sure many have been inspired for your humanity and services you have been encouraging the upcoming youngsters. Once again, thank you one and all for giving me this opportunity. That we always love you. Thank you for being, and we are very proud of you. So, అదేవిధంగా శ్యామ్ గారు నేను ఉన్నప్పుడు అప్పటి నుంచే ట్రైనింగ్లో మంచి ఎఫిషియన్సీ అటువంటి వాళ్ళు ఉంటే మా ఆఫీసర్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఆఫీసర్ అన్నప్పుడు ఒక ట్రైనింగే కాదు, వెల్ఫేర్ ఇంకా మిగతా మేనేజ్మెంట్ బందోబస్తు డ్యూటీలు. అదే చెప్తున్నాం, కష్టపడటం అంటే రాత్రి పగలు అనేది ఉండదు. ఇక్కడ ఎప్పుడు సైలెంట్ కొడతారో తెలియదు. ఒకసారి ఫోన్ చేస్తున్నా సైలెంట్ కొట్టారు, డ్యూటీకి వెళ్ళిపోయినారు, చార్మినార్ అంటారు, మాట్లాడితే చార్మినార్ అంటారు. కాబట్టి మీరందరూ డ్యూటీ జాగ్రత్త చేసుకుంటూ చక్కగా రిటైర్ కావాలని మా కుటుంబ సభ్యుల తరఫున కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన కమాండెంట్ గారికి, అడిషనల్ కమాండెంట్ గారికి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు ఈ మార్చి మంత్లో జరుగుతున్నటువంటి పదవీ విరమణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన చీఫ్ గెస్ట్ శ్రీ పి మురళీకృష్ణ సార్ గారికి మరియు పి నరేంద్ర సింగ్ గారికి మరియు పదవీ విరమణ మరియు ఇక్కడ ఇచ్చేసినటువంటి మన రిటైర్డ్ కమాండెంట్ శ్రీ మోహన్ సార్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రిటైర్మెంట్ మీద చెప్తున్నటువంటి సంపద గారి దంపతులు మరియు శివ గారి దంపతులకు మరి ఇక్కడ హాజరైనటువంటి అసిస్టెంట్ కమాండెంట్స్, రిజర్వ్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఏఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబులరీ ఆఫీసర్స్ మరియు వారి బంధుమిత్రులందరికీ నా తరఫున మరియు ఈ ఫస్ట్ బెటాలియన్ ఆఫీసర్ క్లబ్ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే సర్వీస్లోకి వచ్చాక రిటైర్మెంట్ అన్నది సహజం. వారు కూడా సుదీర్ఘమైన సేవలు ఫస్ట్ బెటాలియన్ చేసి ఈ రోజున రిటైర్డ్ అవుతున్న సంపద గారు లోకల్ వ్యక్తి అయిన కంపెనీలో పరంగా నేర్చుకొని కనుక మనం ముందుకు పోతే ఉద్యోగం సాఫీగా జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. అలాగే సంపత్ సార్ కూడా కలిసి ఉద్యోగం చేశాడు, నా దగ్గర పనిచేశాడు, డ్యూటీ మైండ్. కాబట్టి వీళ్ళు ఈ జీవితంతో పాటు సర్వీస్ ఉద్యోగంతో పాటు తర్వాత రిటైర్మెంట్ అయినాక కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఐశ్వర్యంతో వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లలుగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. శ్యామ్ సుందర్ సార్ రిటైర్మెంట్ ఫంక్షన్ చేసినటువంటి ముఖ్య అతిథులు కుమార్ సార్, శ్రీ మురళీకృష్ణ సార్ గారు, అలాగే ఈసీసీఆర్ కేఎల్ సింగ్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి ఏఎస్ఆర్ భాస్కర్ సార్, నరసింహ సార్ గారికి, అలాగే ప్రసాద్ సార్, అప్పరాయ్ సార్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి ఆఫీసర్స్ మరియు రిటైర్మెంట్ ఫంక్షన్కు విచ్చేసినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ గుడ్ ఈవినింగ్ సార్.
అలాగే నేను ఇక్కడికి 2017లో ఆర్ఎస్ఐగా ట్రైనింగ్ చేశాను ఫస్ట్ బెటాలియన్లో. ఆర్ఎస్ఐగా ఫస్ట్ బెటాలియన్ ట్రైనింగ్ చేసినప్పుడు నాకు శ్యామ్ సుందర్ సార్ అప్పుడే పరిచయం, మా గురువు గారు కూడా. శ్యామ్ సుందర్ సార్ మా గురువు గారు. Thank you everyone for being here for my daddy's retirement. This is a big day in our family. We are waiting for longer time for this day, as KCR has extended 2 more years. He thought of my dad will get retired before 2 years itself, but after 2 years, this is the final day we are waiting for, because everybody here who are present here, everybody knows that my dad will give preference only for the duty. First love, his first love is duty, then the family, then. First, I wish I congrats my grandmother, happy retirement, and I like to share with you few sentences. So, in my masses,